ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. అమ్మూస్ కిచెన్లో ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 3 ఎగ్స్ తీసుకున్నానండి. వీటిని ఫ్రై చేసుకుంటాను. ఎక్కువ అవసరం లేదండి, మామూలుగా ఫ్రై చేసుకుంటాను. అయిపోయింది ఫ్రై. దీన్ని ఒక బౌల్లో తీసుకుంటానండి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో క్యాప్సికమ్, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకుంటానండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోయినాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెంగా వేసుకున్నాను. ఓకే, ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. కొత్తిమీర గార్నిష్కి పైన వేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ రైస్ అండి. ఈ మిగిలిపోయిన రైస్తోనే చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, గారెలు కూడా వేసుకోవచ్చండి. రైస్తో, మిగిలిపోయిన రైస్తో వేస్ట్ చేసుకోకుండా. ఓకే, తర్వాత ఉప్పు టేస్ట్కి సరిపడా, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మిరియాల పొడి అండి, మిరియాల పౌడర్ కొంచెంగా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. వెనిగర్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ పేస్ట్, ఇవి ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఇవన్నీ వేసేసి అన్నానికి పట్టించేసేసి కలుపుకోవాలి. సేమ్ మనకి కలర్ స్ట్రీట్ ఫుడ్ స్టైలే వస్తుందండి. పైన ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో ఎగ్, అది వేసేసుకోవడమేనండి. లాస్ట్ వేసుకొని ఒకసారి అన్నానికి అంతా కలుపుకోవడమే.